ఇదిగోండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే ఇలా కనబడుతుంది. ఇది మొత్తం 55 మీటర్స్ లెంత్ అంట. డబల్ డెక్కర్ల బస్సులు 2 బస్సులు ఒకేసారి. స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు. అలాగే ఉంది. ఒక 10 రోజుల్లో మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. 500 డే వ్లాగ్. ఈ రోజుతో 500 డేస్ వ్లాగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. చిన్న అచీవ్మెంట్ ఏం కాదు. ఈ 500 డేస్ వ్లాగ్స్ అనక చాలా కష్టం ఉంది, చాలా హార్డ్ వర్క్, చాలా డెడికేషన్, చాలా స్ట్రెస్, చాలా శ్రమ. శ్రమ రెండు ఒకటి అనుకుంటా. ఓన్లరా ఏదో ఫ్లోలో వచ్చింది. మారడు గైసీడు మారడు. అంటే నేను ఒక అటు ఇటు ఒక పదం వాడితే ఎక్స్ట్రా చేస్తారు కదా, మరి నాకు అవకాశం దొరికినప్పుడు వేసుకోవాలి కదా. ఈరోజు ఏమీ ప్లాన్ చేయలేదు, వైజాగ్లో ఉన్నాం కదా మనం. అయితే వైజాగ్లో చాలా మంది కామెంట్లు పెట్టింది ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ చూడమని. సో ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. అలానే ఈ రోజు నైట్ మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ రిటర్న్. మా జిడ్డు మొఖాలు చూసి స్నానం చేయలేదు అనుకోకండి, సన్ స్క్రీన్ రాసాం. ఎండలు మామూలుగా లేదు ఇక్కడ వైజాగ్ లో. గ్లాస్ బ్రిడ్జ్ చూసి లంచ్ చేసి సరదాగా బీచ్ చూసి ఇంకేమున్నాయి మనకి వైజాగ్ లో పనులు ఏమో చూద్దాం. అలా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు బ్లాగ్ లో ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చెలా. ఇప్పుడే హీరో దగ్గరకు వచ్చా, కళ్ళజోడు తీస్తావే హీరో దగ్గరికి వచ్చావని చెప్తున్నాను నేను. మళ్ళీ ఓవర్ యాక్షన్ అనుకుంటారు, ఎండ పడుతుందని కళ్ళతలు పెట్టుకున్నాను. నేను అలా అయితే ప్రతి వ్లాగ్ లోనే పెడతాను. మరి నేను ఓవర్ యాక్టింగ్, ఎండ పడట్లేదు మా అయినా సరే ఓవర్ యాక్టింగ్ కోసం పెట్టుకున్నాడు. ఏం చేసినా పాపం అయిపోయింది. ఏంటనుకున్నా ఈ రోజు 500 డే వ్లాగ్. 500 days ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాం. తెలియకుండా 500 రోజులు అయిపోయా. అదే కదా, తెలియకుండా నీకు తెలియకుండా అయిపోయింది కానీ నాకు తిరిగింది నాకు. కష్టపడినోడికే తెలుస్తుంది కదా కష్టం విలువ. అదేలే. కానీ ఫస్ట్ రోజు అక్కడ కూర్చుని స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు మే అసలు 1 వీక్ కూడా అవుతుందా లేదా అని డౌట్ లో ఉన్నాం మనం అందరం. కానీ వన్స్ 1 month అయిపోయింది, తర్వాత 100 days అయిపోయింది, 200 days అయిపోయింది, ఫైనల్లీ 500 అంటే కంగ్రాచులేషన్. ఆ 500 డే బతుకుంటే 5000 చేయాలని ఉంది. 5000 ఏంటి 50,000 చేద్దాం. ఎవడ బతుకుతాడు 50 అంటే 365 ఇంటూ 10 సంవత్సరాలు వేసుకుంటే 3500. నేను 15 సంవత్సరాలు వేసాను, నువ్వు ఏకంగా అమ్మ జీవితం. నేను నెక్స్ట్ పిల్లలతో కూడా వేసాను. పిల్లలు కూడా ఛానల్ కంటిన్యూ చేస్తారంటావా? అలాగా ఆస్తులేం కదా, ఛానల్స్ ఇస్తావా? ఛానల్స్ ఇస్తావు సరిపోదు ఏంటి అది. అదేలే వారసత్వం, టైగర్ వైట్. ఇప్పుడు మేము ఈ రోజు మంచిగా 500 వ్లాగ్స్ కాబట్టి మంచి కేక్ కట్ చేపిద్దాం. అంటే ఇప్పుడు దాకా 1 million టైగర్ మీద 1 million అయినప్పుడు గానీ, లేకపోతే 100 days వ్లాగ్స్ అయినప్పుడు గానీ, 100 days వ్లాగ్ అయినప్పుడు గానీ నేను లేని దగ్గరలో. బట్ లక్కీగా 500 days అసలు ప్లాన్ చేయకుండా వచ్చి అసలు దేనాలు నాకు గుర్తులేదు. డేట్లు వేస్తున్నాను ఏదో ఎడిటింగ్ చేస్తూ. ఈ రోజు 500 డే అని నిన్న వీడియో ఎడిటింగ్ చేసేదాకా తెలియలా నాకు. సో ఈ అట్లీస్ట్ ఈ 500 వ్లాగ్స్ అయినా టైగర్ మీద దగ్గర ఉన్నాం కాబట్టి కేక్ కట్ చేపించి ఈ సెలబ్రేషన్ లో పాల్గొందాం. మరి కేక్ మాత్రం స్ప్లిట్ అయ్యింది ముందు. సర్లే మా నా తరపు నుంచి నీకు కేక్. I don't think so. No, 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 no. I don't think so. అయ్యా ఈ కార్లన్నీ కూడా ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి అనుకుంటా లైన్ లో నిలబెట్టారు. No, 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 no. It's never, ever, 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 ever. మొత్తానికి వచ్చాము. అక్కడ ఎక్కడో పార్కింగ్ చేసుకున్నాము, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా ఎక్కడ పార్క్ చేసాం గుర్తుందా నీకు? కొండ మీద మతేరంలో పార్క్ చేసాం అలా కొండ మీద, ఖాళీ లేక. అంత క్రౌడ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు ఎంతమంది జనాలు చూసేసరికి. ఎందుకంటే మన ఆంధ్రాలోనే బోల్డ్ అండ్ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, అవి ఇంకా డెవలప్ చేయాలి. అన్ని ఏపీ కార్లే కనబడుతున్నాయి, ఇంకా గుజరాత్, ముంబై ఈ కార్లు కనబడాలి. కొండ నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడే ఉంది గ్లాస్ బ్రిడ్జ్, చూసా ఇందాక. ఏ బాబోయ్ చాలా కష్టంగా ఉందిరా. ఎక్కడో చాలా కష్టం తిరిగిపోతుంది. ఇదిగోండి ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. నా రిప్లై ఎక్కడ పెట్టారు. గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడ ఉంది. అంత పెద్ద లైన్ ఉంది ఏంట్రా? మధ్యాహ్నం కాలేజ్ ఎలా ఉంది? ఒరే ఇప్పుడు ఎలా వెళ్తాం? ఏమన్నా బ్లాక్ లో టికెట్ లాగా ఏం లేవా? అంటే కొంచెం అడ్డదారులు ఏమన్నా పంపించే ఏమన్నా? జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ చివరి నుంచి ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఆ లోపల షెడ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇలా
ఇలా ఉంటుంది కదా క్యూలో వెళ్ళేలాగా, అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడికి వెళ్తే లోపలికి పంపిస్తారు. టికెట్లు చూడండి కాస్ట్, సింగిల్ అయితే 250 రూపాయలంట, ఫ్యామిలీ అయితే 650 రూపాయలంట, మనిషికి 250 రూపాయలంట. వాళ్ళు ఏదో బ్రిడ్జ్ ఎక్కి చూడడానికి ఫుల్ పైసా వసూలు చేసేస్తున్నారు మన వాళ్ళు. ఇదంతా గవర్నమెంట్కి వెళ్తే మధ్యలో ఇవి ఉంటాయి అంటావా? గవర్నమెంట్కే వెళ్తాయి, గవర్నమెంట్ దగ్గర ఇదంతా టూరిజం. ఇదిగోండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే ఇలా కనబడుతుంది. కింద చాలా చాలా బాగుందా, కానీ కొంచెం నిలబడడం కష్టం. కింద వరకు ఉందా, కింద వరకు సముద్రం దాకా కనిపించింది. అక్కడి నుంచి వ్యూ బాగుంటది. ఇది మొత్తం 55 మీటర్స్ లెంత్ అంట. అంటే ఇక్కడ చూసారా మీరు, పైన గ్లాస్ ఉంది, కింద గ్లాస్ ఉంది. ఒకవేళ పైన పగిలిపోయిన కింద ఆపుద్ది అనమాట. అది నా మ్యాటర్. ఎవరైనా రావాలని కొంచెం ఎల్లిగా రండి. చూసారు లైన్, చూసారు ఎలా ఉన్నారు అసలు. అయ్యో బాబోయ్, ఇక్కడ మొత్తం అదంతా లైనే, మీకు ఇదంతా లైన్. అదిగోండి వచ్చే వరకు లైన్. ఈ లైన్లో మనం చూడలేం కానీ వెళ్ళిపోదాం. చూస్తూ చూస్తూ ఉన్నా కానీ నైట్ అయిపోయింది. మౌలి మాయాళ్ళేమో కేక్ తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళారు. కేక్ రాగానే కోసేద్దాం. పావు గంట అయింది వెళ్ళి. వీళ్ళు కేక్ తెస్తున్నారా, తయారు చేపిస్తున్నారా? ఇదేదో బేక్ మై విష్ అంట. ఇక్కడికి వచ్చారు. రే ఏంట్రా, ఎంతసేపు రా, తయారు చేపిస్తున్నారా, కొంటున్నారా రా? కార్లో కూర్చుంటే వచ్చేస్తే ఏమంటున్నావా? వెళ్ళాలి, చెప్పాలి, రాయించాలి, ఇవ్వాలి. దెప్ప పగిలిపోద్ది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, ఇప్పుడు దాకా వచ్చాడు. ఏంటి మాయా, ఎంతసేపు మాయా, టైం చూడు, ఫ్లైట్ టైం అయిపోతుంది. గేట్ దగ్గర పేమెంట్ అవుతుంది, నెట్ లేదు. ఇది ఒక బాధ అయిపోతుంది కొన్ని షాపుల్లో. షాప్ లోపల ఆర్డర్ చేస్తే బయట దాకా నడుచుకుని వెళ్తే వాళ్ళు డబ్బులు కడతారు లేదని వాళ్ళు మన అక్కడ నుంచి అయిపోయింది. ఇప్పుడే బీచ్ కి వచ్చాం. వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఇదే బీచ్ కి రావడం. మౌలిని బీచ్ కి పట్టుకెళ్ళి పైన బీచ్ పైన కూర్చొని చూసాం కదా, బీచ్ వ్యూ ఇక్కడికి ఆర్కే బీచ్ పట్టుకెళ్ళి మాయా అంటే వెళ్ళిపోయే ముందు పట్టుకొచ్చాడు. వచ్చి 2 రోజులకి నువ్వు అన్ని తిరిగాలంటే ఎలాగా, ఇదంటావు ఇదంటావు అదంటావు అన్ని అయిపోతాయి. పొద్దున్నే బీచ్ చూడండి, హైలైట్ ఉంది. వెళ్ళిపోతావు, గట్టి అలా వచ్చిందంటే దొలుకుంటే వెళ్ళిపోతావు. శాంతంగా వెళ్ళిపోతా. పంపించేమని ఉంటే చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం. బయట ఏమన్నా రీస్కెడ్యూల్ చేయడం ఉంటుందా? ఓపెన్ చేయమయ్యా, కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకో మర్చిపోయాను చూపించడం మీకు. మౌలి మై ఫ్రెండ్, మీ అందరూ తెలుసు. జెస్సీ కూడా వచ్చింది అనమాట. పరిచయం అవసరం లేని పేరు. ఎస్, పరిచయం అవసరం లేదు, ఆల్రెడీ పరిచయం. ఎక్కువ జెస్సీకి. రెడ్ వెల్వెట్ అన్నా, వైట్ ఎందుకు మాయ అలాగిచ్చి. రెడ్ వెల్వెట్ అనేది షాప్ పేరు మాయ, తీసుకున్నది మన రెడ్ వెల్వెట్ కేక్ అనుకున్నావా నువ్వు? నేను రెడ్ వెల్వెట్ షాప్ అనుకున్నాను, అందులో బాగుంటది కదని తీసుకుంటే మొన్న హైదరాబాద్ లో తినని బొక్కలా ఉందని అన్నాడు. రెడ్ వెల్వెట్ షాప్ ఉందని తెలీదు. మరి మనం తీసుకుంది అక్కడ కాదు కదా, దాని పేరు ఏదో ఉంది, ఇంకో పేరు ఏదో ఉంది. అది రెడ్ వెల్వెట్ అంటావేంటి? దగ్గర తీసుకుందామని అన్నాను నేను, వద్దన్నావని చెప్పేసి ఇక్కడ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ మాయ అంటుంది నేను. అయ్యో, బిజినెస్ పోగొట్టాం. ఏదైతేనే మనకి 500 days కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 500 days vlogs కి ఇంకా ఇలాగే 5,000, 50,000, 5 lakh days అలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఏదో వలీగడికి చెప్పు కంగ్రాచులేషన్స్. ఆడికి చెప్తావు, నాకు చెప్తావు. వల్లి లేకపోతే టైగర్ వైట్ ఛానల్ లేదు. ఓకేనా, అప్పుడే ముసుగేసి కట్టేది. యాక్చువల్లీ ఇక్కడ మీరు కేక్ చిన్నది లేకపోతే ఇది అది కాదు, వైజాగ్ బీచ్ దగ్గర 500 day vlog కేక్ కట్ చేయడం అనేది మాకు చాలా అసలు 500. నాకు 100 days vlogs గుర్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ 100 day 100 మంది భోజనాలు పెట్టాం. మళ్ళీ 500 day vlog అంత బాగా గుర్తున్నది, గుర్తుండిపోయేది. 200 ఏం చేసాం గుర్తులేదు, 300 ఏం చేసాం వ్లాగ్ చేసి కంటిన్యూ చేస్తుంది. ఈ రోజు 500 days అనేది మనకి ఒక మైల్ స్టోన్ లాంటిది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 1000 మైల్ స్టోన్. ఈ లోపు కేక్ కట్ చేస్తే ఆ మోటివేషన్ ఇంకా ఉంటది. కట్ చేయి చేయకుండా నువ్వు లేకపోతే లేదు. హ్యాపీ హ్యాపీ 500 day. సూపర్ ఉంది. ఈ 500 days లో నువ్వు కూడా పాలు పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. కేక్ మాత్రం అయ్యి బాబోయ్, ఇప్పుడు తిన్న కేకుల్లో బెస్ట్ కేక్. చాలా బాగుంది. ఫ్లేవర్ ఏంటి? చాక్లెట్ సంథింగ్ అంటే ఏదో పేరు ఉంది దీనికి, నేను కూడా మర్చిపోయాను. బట్ అక్కడ అన్ని కేక్లు బాగానే ఉంటాయి మాయా. చాక్లెట్ ఫ్లేవర్ కన్నా ఇంకో ఫ్లేవర్ ఏదో వస్తుంది, బాగా ఎక్కువ వెయిట్ చేస్తుంది. ట్రపుల్ చాక్లెట్ ఏమో మరి, అన్ని పేర్లు తెలియదు మాకు. టేస్ట్ అయితే బాగుంది. మురి మిక్చర్
బీచ్కి వచ్చి మురిపిచ్చర్ తినకపోతే ఆ ఫీల్ మిస్ అవుతారు గైస్. అందుకే కొనుక్కున్నాం. డబల్ డెక్కర్ల బస్సులు, 2 బస్సులు ఒకేసారి. వైజాగ్ పార్క్ హోటల్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర మొన్న మౌలిమయ్య ఒక వీడియో చేశాడు. అందులో ఈ సూప్ చూపించాడు, చాలా టెంప్టింగ్ ఉంది. పేరు వచ్చేసరికి హాట్ స్పాట్ రోల్స్ అండ్ సూప్స్. అందుకనే స్టాల్ నడిపేస్తున్నాడు ఎప్పటి నుంచో. అందుకనే తీసుకెళ్ళి మా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి తీసుకురమ్మన్నా. కానీ ఇవి చాలా వేడిగా ఉంది. ఈ ప్లాస్టిక్ స్పూన్ పెట్టాలంటే భయం వేస్తుంది. ఫుల్ పెప్పర్ వేసారు. చాలా బాగుందా? బాగుంది, భలే ఉంది. స్మెల్కి టేస్ట్కి సంబంధం లేదు అసలు. ఎంత కాస్ట్ అంత ఇది? 40 రూపీస్. ఇప్పుడే రూమ్కి వచ్చామయ్య, లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోవాలి. 9:30కి మనం ఫ్లైట్. మాక్సిమం 11 కల్లా హైదరాబాద్ లో రీచ్ అయిపోతాం. మౌలిమాకి బాయ్ చెప్పే టైం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళగానే ఫోన్ చేసి గంటలు వెళ్ళిపోతారులే. బాయ్ చేసి ఏది మన ఊరు నుంచి ఆ చివరికి వెళ్ళి పిస్తా హౌస్ లో తినే లోపు గంటలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చాం రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అని వచ్చి ఎత్తుందిరా నోట్ల నుంచి. ఎయిర్పోర్ట్ కి వచ్చాం. అటే వెళ్ళాలా? చాలా సింపుల్ గా ఉందయ్యా ఈ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ మాత్రం చాలా పెద్దది, హడావిడి, కన్ఫ్యూజ్. ఇదైతే చాలా సింపుల్ గా ఉంది. ఒరే ఇలా నిలబడాల్సి వస్తుంది ఏంటి? మనం అలా నిలబడలేదుగా. లేట్ అయిపోయి ఇండిగో ఎఫెక్ట్ వల్ల బోర్డింగ్ గేట్ నెంబర్ 5 ఇచ్చారు మంది. కానీ లైన్ లో నిలబడమే సరిపోయింది రావాలి టైం అంతా. స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు. అలాగే ఉంది, మళ్ళీ అయిపోయింది. నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు బాగానే వచ్చింది సీటు. అంటే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కడితే ఇలాగా మరి ఆ వింగ్ దగ్గర కాకుండా కొంచెం పక్కన ఇచ్చాడు. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు వ్యూ. ఇప్పుడే ఫ్లైట్లో లైట్లు ఆగిపోయినాయి. చక్కగా స్కై బ్లూ లైట్లు వచ్చినాయి. భలే ఉంది. వాష్రూమ్ చూడండి ఎంత ఉందో, చాలా చిన్నది. ఇంతే స్పేస్, ఇంత నుంచి ఏం లేదు. ఇంతే వాష్రూమ్, చాలా చిన్నదన్నమాట. ఇదిగోండి అసలు ఎంత చిన్నదో చూడండి. కూర్చుంటే ఇదిగోండి ఇంతే స్పేస్. కోడి అమ్మ ఎలా ఉందో హైదరాబాద్. అరే శంషాబాద్ నుంచి అమీర్పేట కొత్తూరు తీసుకెళ్ళిపోయాడు. ఆడ ఎప్పుడు రాడు ఇంక మళ్ళీ అమీర్పేట మళ్ళీ శంషాబాద్ వస్తాడు. అది మర్చిపోయాడే ఏంటో పైలట్కి చెప్పండి రా, పడుకుని పోతున్నాడు ఏంటి. అది యూటర్న్ మన 1 కిలోమీటర్ ఉంటుంది. యూటర్న్కి వెళ్ళాం మనం. గంటలు వచ్చేస్తుంది నాకు. కొంచెం ఇబ్బంది అయినా మొత్తానికి బాగానే ల్యాండ్ అయిపోయాం. చివరిలో సీట్లు వస్తే కొంచెం ప్రాబ్లమే. వెయిటింగ్ అనమాట దిగే వరకు ఈ జనాలందరూ. వచ్చేటప్పుడు మనం బస్సులో వచ్చాం కదా, ఇప్పుడు బస్సు గిస్సులు ఏం లేవన్నమాట. ఇలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడు ఎలా వెళ్ళేది మనం ఇంటికి? బస్సు దొరకవరా ఇప్పుడు ఈ టైంలో? ఉండో, 11కి బస్సులు ఉండవు. వచ్చేసింది మన బ్యాగ్. తీసుకో, అది కూడా మంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళాము, రిటర్న్ వచ్చేసాము. దట్టు ఈ 500 వ్లాగ్ ఫ్లైట్లో నుంచి రిటర్న్ రావడం అంటే మామూలు విషయం కాదు. మొన్న చెప్పినట్టు మేము ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికే చాలా ఆలోచించేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఫ్లైట్లో తిరిగామంటే మా కష్టం ఎంత ఉందో దానికి 100% ఎక్కువ మీ సపోర్ట్ కూడా ఉంది. అలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకుని వస్తూ ఉంటాం. ఇది మై మ్యాటర్. 500 డే వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 500 వ్లాగ్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు చాలా మంది హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. నాకు 1 మిలియన్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్ వచ్చినప్పుడు కూడా నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. అంత హ్యాపీనెస్ ఈ 500 డేస్ వ్లాగ్ కంప్లీట్ చేసుకుంటే అనిపిస్తుంది. నేను ఏదైతే 500 డేస్ ముందు అనుకున్నానో ఎలా ఉండాలి, 500 డే వ్లాగ్కి ఎంతవరకు ఎన్ని వ్యూస్ రావాలి నాకు డైలీ వ్లాగ్ ఏ వీడియో పెట్టినా సరే అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 25 to 50% ఎక్కువే నాకు మీరు ప్రేమ చూపించారు. చాలా థ్యాంక్ యూ మాయా. ఇంకా 10 రోజుల్లో మీకు చాలా మంచి మంచి సర్ప్రైజులు ఉన్నాయి. కంటెంట్లో మాత్రం తగ్గేదే లేదు.
ఒక 10 రోజుల్లో మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే యూట్యూబ్లో హైలైట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు ఏ ఛానల్ ఎక్కువగా చూశారు, ఎన్ని వీడియోస్ చూశారని చెప్పేసి అందులో చాలామంది పంపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా 400 వీడియోలు, 350, కొంతమంది అయితే 480 వీడియోలు కూడా చూసిన వాళ్ళు ఉన్నారనమాట. అవన్నీ నాకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారు. అవి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే నేను 500 డేస్ బిఫోర్ కోరుకున్నాను, అదంతా నాకు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.